శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 26 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 11:51 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:21 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. గురువారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:21 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అకారణ అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళాలి. అలాగే సాయంకాలం 4:21 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. గురువారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:21 తర్వాత 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనులు విజయవంతమవుతాయి. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో ఉన్నాడు. బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నింటిలో విజయం చేకూరుతుంది. పునర్వసు నక్షత్రానికి కూడా గురువే అధిపతి కాబట్టి గురువారానికి, పునర్వసు నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన గురువు బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కొంచెం ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:21 వరకు ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవచ్చు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగతనాన్ని గమనించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు, బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి, తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. రహస్యమైన పనులు చేయటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఎవరైనా సీక్రెట్ పనులు చేయాలంటే ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తే చాలా మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి, బండి కానీ, కారు కానీ ఇలాంటివి మొదటిసారి నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం 4:21 వరకు ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4:21 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి సీమంతం చేసుకోవచ్చు, కొత్త విద్యలు నేర్చుకోవచ్చు, దేవతా పూజలు, వ్రతాలు ఇటువంటివి ఆచరించవచ్చు. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ సమస్యలన్నీ కూడా మీ చాతుర్యంతో పరిష్కరించుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా వాదోపవాదములు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి వాదోపవాదములకు వెళ్లకుండా పనులు జాగ్రత్తగా నిర్వహిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్త్రీ మూలక సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి పురుషులైనా, వృషభ రాశి స్త్రీలైనా వేరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
అలాగే వృత్తి ఉద్యోగాల యందు కూడా వ్యతిరేకతలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా కొంత వ్యతిరేక భావనలు కలిగే సూచనలున్నాయి. అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినప్పటికీ పట్టుదలతో మీ పనులు నిర్వహిస్తూ ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే దూర ప్రాంతాలలో స్నేహితులు ఏర్పడి వాళ్ళతో సత్సంబంధాలు పెరుగుతాయి. వాళ్ళతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనవృద్ధి కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు. కుటుంబ పరంగా కూడా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరగటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రుణములకు సంబంధించిన కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని తెలివితేటలతో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా తులారాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే కొత్త విషయాల గురించి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి, అక్కడ విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతున్నప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య భావనల నుంచి బయటపడవచ్చు. శారీరక శ్రమ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు హృదయ సంకటములు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వ్యాపార పరంగా కూడా ధన వృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ధన లాభాన్ని మకర రాశి వాళ్ళు వ్యాపార రంగంలో పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి పురుషులైనా, కుంభరాశి స్త్రీలైనా వేరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వృధా వాదోపవాదములు, అనవసరమైన వాదనలు చేస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకున్నట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో శత్రువులు పెరుగుతారు. పోటీ పెరుగుతుంది. దాన్ని అధిగమించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి తగిన ప్రయత్నాలు చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే భవానీ అష్టమి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు ఓం భవానీ దేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం భవానీ దేవ్యై నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర మంచిది. వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో నిల్వ చేయడానికి కూడా గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. అంటే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే అది రెట్టింపు అవటానికి గురుహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.